ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనము. అతడు దౌర్జన్యం నందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లవి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అతడు దౌర్జన్యం నందును బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 32-33 వచనం. అతడు లేఖనమునందు చదువుతున్న భాగమే అనగా ఆయన గొర్రె వల్ల వదకు తేబడిన బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయినా ఆయన సంతానమును ఎవరెంతరు ఆయన జీవము భూమి నుండి తీసివేయబడినది. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనం. నేను ఏమీ మాట్లాడక మౌని ఇతని క్షేమము గూర్చేనను పలకక నేను మౌనంగా నుండిని, ఆయన నా విచారం అధికమైన. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అయితే నేను వదకు తేబడుచున్న సాధువైన గొర్రె పిల్లవల ఉంటిని, మనము చెట్టును దాని ఫలమును నశింపచేయుదుము రండి, వాని పేరు ఇక్కడ జ్ఞాపకం చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలన చేయుదుము రండి అని వారు నా మీద చేసిన దురాలోచన నేను ఎడకకి వింటిని. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. నువ్వు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కానీ కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నువ్వు నా దేవుడు అయిన యెహోవావు, నువ్వు నా మనసు త్రిప్పిన ఎడల నేను తిరగకుందును అని ఎఫ్రాయిము అంగలార్చుచు చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరువాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపను మోసుకొని దేవుని గొర్రెపిల్ల. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషం నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రముఖతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపలో మా ప్రభువు మమ్మల్ని నిరంతరంగా కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితాలను జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.